వెల్కమ్ టు GTPL న్యూస్. నేను పుణ్యశీల. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనివార్య కారణాల వల్ల రద్దయిన మంత్రి కేటీఆర్ పర్యటన. భీమ్గల్లో ఏర్పాట్ల సభ వద్ద మీడియాతో వెల్లడించిన వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించండి. కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మానవత నైతిక విలువలు కాపాడుతున్న బ్రహ్మ కుమారిలు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోండి. రక్షాబంధన్ వేడుకల్లో నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం. భారత రాజకీయాలున్నంత కాలం గుర్తుండిపోయే ఓ మహాశిఖరం ఒరిగింది. హిందూరుతో ప్రత్యేక అనుబంధం ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి అంతిమ వీడ్కోలుకు భారీ సంఖ్యలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, అభిమానులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఎస్ఆర్ఎస్లోకి భారీగా వచ్చి చేరుతున్న ఇంట్లో కలకలలాడుతున్న చెక్ డ్యాంలు. సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రజలు. కేరళలో కురుస్తున్న కుంభవృష్టి వర్షాలు. శబరిమలై అయ్యప్ప ఆలయంలో భారీ వర్షం. ఉప్పొంగి పొర్లుతున్న నదులు. భారీ వర్షాలకు విరిగి పడిన కొండ చర్యలు. ప్రమాదకరమని ప్రజలకు, భక్తులకు హెచ్చరించిన కేరళ ప్రభుత్వం. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి సంతాప దినాలు కావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దయినట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అతి త్వరలో మంత్రి పర్యటన వివరాలు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపాలిటీని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొనడానికి ఈ నెల 18వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న పర్యటన రద్దయినట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సభా ప్రాంగణాన్ని గత 4 రోజులుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి మృతి చెందటం, వారం రోజుల సంతాప దినాలు ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దయినట్లు ఆయన తెలిపారు. అయితే సంతాప దినాల అనంతరం తేదీని ఖరారు చేసి మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. వాజ్పేయి మృతికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. వైద్యులు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. నగరంలోని 39వ డివిజన్ అర్సాపల్లిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే రెంజల్ మండలంలో కంటి వెలుగు శిబిరాలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించాకే శిబిరాలు తొలగిస్తామని అన్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆయన అన్నారు. వైద్యులు కంటి పరీక్షలు జాగ్రత్తగా చేయాలని, ఎలాంటి తప్పు జరిగినా సంబంధిత వ్యక్తికి తీవ్ర అన్యాయం చేసిన వారిమవుతామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భీష్ముడు, బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇక లేరు అనే వార్తను ఇందూర్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాజ్పేయి మరణ వార్త తెలిసి అన్ని రాజకీయ పార్టీల సీనియర్ నాయకులతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మృతిని ఇందూర్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. వాజ్పేయికి జిల్లాతో మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన 3 దఫాలుగా జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లారు. అటల్జీ స్ఫూర్తితో చాలా మంది జిల్లా వాసులు అప్పట్లో జనసంఘ్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
ప్రత్యేకించి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు ఈయనతో పరిచయాలు కలిగి ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ప్రస్తుత బీజేపీ సీనియర్ నేతగా ఉన్న లోక భూపతి రెడ్డి వాజ్పేయితో మంచి సంబంధాలు కలిగిన వారిలో ఒకరు. అటల్ బిహారీ వాజ్పేయి 3 దఫాలుగా జిల్లాకు వచ్చారు. 1971 జనసేనలో కీలక పదవిలో ఉన్న సమయంలో ఆయన జిల్లాకు వచ్చారు. నిజామాబాద్ లోని తిలక్ గార్డెన్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 1980లో ఆదిలాబాద్ లో పర్యటన ముగించుకొని నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే దేశ మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయికి బాల్కొండతో మంచి అనుబంధం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సమయంలో 1994వ సంవత్సరం సెప్టెంబర్ 6న బాల్కొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో సభ సాయంత్రం వేళ జరగగా వాజ్పేయి సందేశాన్ని వినడానికి పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బాల్కొండ సభలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. బాల్కొండ ప్రాంతంలో బీజేపీని మరింత పటిష్టం చేయడానికి జిల్లా నాయకులు బద్దం లింగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, భూపతి రెడ్డిలు వాజ్పేయితో మాట్లాడి సభకు వచ్చేలా చేశారు. 1993లో నిజామాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన స్వర్గీయ వాజ్పేయి నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్పేయి వార్త విని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పెద్దవాగు, కప్పల వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఒడిసి పట్టాలన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషి ఫలిస్తోంది. పెద్దవాగు, కప్పల వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించి నీటిని ఒడిసి పట్టాలన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషి ఫలిస్తోంది. చెక్ డ్యాంల నిర్మాణంతో తమకు సాగునీటికి ధోకాలు ఉండదన్న రైతుల కలలు సాకారం అవుతున్నాయి. పెద్దవాగులో మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద 4,96,00,000 రూపాయలతో 10 అడుగుల ఎత్తుతో నిర్మించిన చెక్ డ్యాం తాజాగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండి ప్రవహిస్తుంది. అటు వేల్పూర్ మండలం రామన్నపేట వద్ద కప్పల వాగులో 7 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. ఇందులో నిర్మాణం పూర్తయిన చెక్ డ్యాం నిండు కుండలా మారింది. దీంతో గురువారం సాయంత్రం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గాండ్లపేట్ చెక్ డ్యాం ను సందర్శించారు. నీటి వద్ద పూజలు చేసి చెక్ డ్యాం లో పూలు చల్లారు. రైతులతో కలిసి చెక్ డ్యాం పైకి చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి చెక్ డ్యాం నిర్మింపజేసినందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రామన్నపేట వద్ద నిండిన చెక్ డ్యాం ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్ వద్ద కప్పల వాగులో చెక్ డ్యాం, గాండ్లపేట్ పెద్ద వాగులో చెక్ డ్యాంలు పొంగి పారుతున్నాయని, రామన్నపేట్ చెక్ డ్యాం నిండుకుండలా మారటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. పెద్దవాగు, కప్పల వాగులో చెక్ డ్యాంలు నిర్మించి వాగులను నిండుకుండలా మార్చి 32 గ్రామాలకు సాగునీటి, భూగర్భ జలాల ఇబ్బంది లేకుండా చేయాలన్న తన కల సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. మోర్తాడ్, గాండ్లపేట్, దొన్కల్, పాలెం గ్రామాలకు ఈ చెక్ డ్యాంతో మంచి ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ చెక్ డ్యాంల నిర్మాణానికి అందించిన సహకారాన్ని తాను, ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరవలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతు సమన్వయ సమితి వేల్పూర్ మండలం కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి, సభ్యులు నర్సారెడ్డి, రాజురెడ్డి, మాజీ సర్పంచ్లు హనుమంత్ గౌడ్, రాజేశ్వర్, ఎంపీటీసీలు మురళీగౌడ్, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భూగర్భ జలాలు పెంపొందించేందుకు, రైతులకు సాగునీరు అందించేందుకు పెద్దవాగు తీర ప్రాంత గ్రామాల్లోని రామన్నపేట్, గాండ్లపేట్, వేల్పూర్, భీమ్గల్ పలు ప్రాంతాలలో పెద్దవాగులో ఒక్కో చెక్ డ్యాం కు 5 కోట్ల నిధులతో నిర్మించిన చెక్ డ్యాం ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. భూగర్భ జలాలు అడుగంటి రైతులు సాగునీటి కోసం, గ్రామస్తులు త్రాగునీటి కోసం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలకు త్రాగునీటి కొరత లేకుండా సాగు చేసుకునేలా, తాగునీటి ఇబ్బందులు గ్రామస్తులు పడకుండా ఉండేందుకు మోర్తాడ్ మండలంలోని పెద్దవాగు గుండా నిర్మించిన చెక్ డ్యాంలు సత్ఫలించాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన చెక్ డ్యాంలు, సర్ఫేస్ చెక్ డ్యాంలు లోపభూయిష్టంగా నిర్మించడం వల్ల ప్రయోజనం లేకపోగా నిరుపయోగంగా మారాయని అన్నారు.
అధిక నిధులు కేటాయించి ప్రత్యేక ఇంజనీర్లు ప్రణాళిక రూపొందించి భూగర్భ జలాలు పెంపొందించేలా చెక్ డ్యాంల నిర్మాణాలను పెద్ద వాగులో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతుల పంటలకు సాగునీరు అందిస్తాయని, నీటి ఎద్దడి నివారణ తొలగిపోతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, వైస్ ఎంపీపీ పాపాయి పవన్, మండల తెరాస అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దేవన్న, సర్పంచ్ నవీన్, హనుమంత్ గౌడ్, రాజేశ్వర్, ఎంపీటీసీలు మురళీ గౌడ్, మోర్తాడ్ గ్రామ వీడీసీ అధ్యక్షుడు ఉప సర్పంచ్ జైడి గంగారెడ్డి, చొక్కాయి గంగారెడ్డి, యూసుఫ్, ఆత్మ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, గాండ్లపేట్ మామిడి చిన్నారెడ్డి, రాజారెడ్డి, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు కూలిపోయాయి. ఆ ప్రాంతమంతా అతలాకుతలం అవుతుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భారీగా కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి భక్తులను శబరిమలైకి అక్కడి ప్రభుత్వం అనుమతిని రద్దు చేసింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నదిపై ఉన్న వంతెన పై నుండి సైతం వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. అలాగే ఆలయ పరిసరాల్లోనే కొండ చర్యలు విరిగి పడటంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందారు. చెట్లు ఎలా కూలి నీటిలో కొట్టుకుపోతుందో చూడండి. అలాగే భారీ కొండ చర్య విరిగి పడటంతో అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ నేల కొరిగాయి. ఆ శబరిమల అయ్యప్ప ఆలయం సన్నిధంలో సైతం భారీ వర్షం కురిసింది. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నది పరుగులు తీస్తుంది. దీంతో రైతుల్లో, ప్రజల్లో సంతోషం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో, చెరువులు, గుంటల్లో జలకలు సంతరించుకుంది. వాగులు పరవళ్లు తీస్తున్నాయి. గోదావరి నది పరుగులు పెడుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నానికి ఎస్ఆర్ఎస్పీలో 90 టీఎంసీల నీటి మట్టానికి గాను 21.741 టీఎంసీల నీరు నిల్వ అయింది. 49,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి మరింత భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని, ఎగువ ప్రాంతంలోని వాగులోని నీరు తరలి వస్తే మరింత నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. బైంసాలోని వడ్డెన్న వాగు నుంచి 20,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. దీంతో ఇన్ఫ్లో మరింత ఎస్ఆర్ఎస్పీలోకి పెరగనుంది. నిండుకొండల కళ్యాణి ప్రాజెక్టు మారింది. వడ్డెన్న వాగు పై నుండి భారీగా నీరు ప్రవహించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాలూరా గ్రామ శివారులో గల మంజీర నదిలో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతుంది. కౌలక్నాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గుత్ప చెక్ డ్యాం మత్తడి పై నుండి నీరు ప్రవహిస్తుంది. వెల్కటూర్ శివారులో ఉధృతంగా గుండెవాగు ప్రవహిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మానవతావాద, నైతిక విలువలు ఇనుమడింపజేయడానికి కృషి చేస్తున్న బ్రహ్మకుమారిల సేవలు అభినందనీయమని నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం ఏర్పరచుకోవాలని ఆమె కోరారు. నగరంలోని సరస్వతి నగర్లోని బ్రహ్మకుమారి సేవా సమితి కార్యాలయంలో జయబహన్జీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, టీఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కృపాల్ సింగ్ హాజరయ్యారు. జయబహన్జీ ముఖ్య అతిథులను రాఖీ కట్టి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ధైర్యంగా ఉండు, శక్తివాన్ మనీ బాబా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ, బ్రహ్మకుమారి సేవా సమితి ఆధ్వర్యంలో మన సంస్కృతి, సాంప్రదాయ పండుగలను ముందస్తుగా అందరికీ తెలియజేస్తూ మన సంస్కృతిని కాపాడుతున్నారని అన్నారు. ప్రజలంతా బాబా ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరారు. బాబా భక్తులందరికీ, పిల్లలకి, మరి కృపాసింగ్ తమ్ముడు కృపాసింగ్ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేపడతారు.
నేను చాలా చూస్తాను. ఎందుకంటే హరితహార కార్యక్రమం కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, మా ఇంటి దగ్గర చాలా సార్లు మేము కూడా వెళ్ళాము, ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. అనంతరం టీఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ బ్రహ్మకుమారి సేవా సమితి ఆధ్వర్యంలో జయ బహన్జీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మానవతా నైతిక విలువలను కాపాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి నిర్వహించేటువంటి ఓం శాంతి యొక్క క్లాసులు కూడా 3 రోజులు వరుసగా వచ్చి నేను తీసుకోవడం జరిగింది. నిజంగా ఎంతో చరిత్ర కలిగిన ఉమెన్స్ కాలేజీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కబ్జా చేయాలని చూస్తున్నాడని ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. కార్పొరేటర్తో పాటు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని, అలాంటి కళాశాల భూమిని తప్పుడు ధృవపత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 43వ డివిజన్ కార్పొరేటర్ సహదేవ్ అతని అనుచరులు కళాశాల స్థలంలో షెడ్డు వేసి అక్రమ కబ్జాకు పాల్పడుతున్నారని, తప్పుడు ధృవపత్రాలు సృష్టించారని ఆయన తెలిపారు. భూ కబ్జా పత్రాలు తప్పుడు పత్రాలే అనడానికి విఆర్ఓ భరత్ ను సస్పెండ్ చేయటం, ఎంఆర్ఓ శ్రీనివాస్ ను బదిలీ చేయటం వెనుక ఎవరి హస్తం ఉన్నదో ప్రజలకు తెలియని విషయం కాదని అన్నారు. కార్పొరేటర్ సహదేవ్ తో పాటు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా కళాశాల స్థలం కబ్జాకు గురి కాకుండా ఎంపీ కవిత చొరవ తీసుకుని స్థలాన్ని ఉమెన్స్ కళాశాలకు అప్పగించాలని ఆయన కోరారు. నగరంలో ఉన్నటువంటి మహిళా కళాశాల భూ కబ్జాల మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించట్లేదు. ముఖ్యంగా ఒక మహిళా కళాశాలని మరి కోట్లాది విలువ కలిగినటువంటి కళాశాల ఇలా ఉత్తర తెలంగాణకి ఒక తలమానికంగా ఉండి వాళ్ళ దశాబ్దాల తరబడి అనేక మంది ప్రముఖులు చదువుకొని మహిళల్లో అనేక మంది మరి ప్రముఖులు అయ్యారు. అందులో అట్లాంటి కళాశాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఒక విఆర్ఓ సస్పెండ్ అయ్యాడు, ఒక ఎంఆర్ఓని మరి ఇక్కడ నుంచి ఎక్కడికి బదిలీ చేశారో తెలియదు. ఇది తప్పు జరిగింది అనేది వాస్తవమైంది. తప్పుడు పత్రాలు సృష్టించారు. భారత రాజకీయాలున్నంత కాలం గుర్తుండిపోయే ఓ మహాశిఖరం ఒరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహరి ఆచార్య అన్నారు. అద్భుతమైన వాక్పటిమ, అందరినీ మెప్పించే చాతుర్యం గల మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి దేశానికి తీరని లోటని తెలిపారు. రాజకీయాల్లో మేటి విలువల రేడుగా యావత్ దేశం మన్ననలు అందుకున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి చెందటంతో ఇందూరు నగరంలో సంతాప సభలు నిర్వహించారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య మాట్లాడుతూ హార్ నహి మానుంగా అంటూ రాజకీయాల్లో ఉన్నంత వరకు విలువల కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ మాజీ ప్రధాని అటల్జీ అని అన్నారు. అందరి గుండెల్లో అజాత శత్రువుగా నిలిచిపోయాడని ఆయన తెలిపారు. దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన దర్శనికుడు అలసిపోయానంటూ శాశ్వత నిద్రలోకి వాజ్పేయి జారుకున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయవాద గుమస్తలు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి మరణం ఇవాళ చాలా మందికి బాధ కలిగిస్తూ ఉంది. వాళ్ళు ఎంతో మంది నాయకులను తయారు చేశారు. వారికి మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ తర్వాత వారి అడుగుదాడల్లో నడవడమే వారికి మనం ఘనంగా నివాళులు అర్పించుకున్నటువంటి అవసరం. అలాగే నగరంలోని గాజులపేటలోని వివేకానంద చౌరస్తా వద్ద బీజేపీ నగర అధ్యక్షుడు ఎండల సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయికి సంతాపం తెలిపారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొని సంతాపం తెలిపారు. భారతీయ జనతా పార్టీ మూల స్తంభం అటల్ బిహారీ వాజ్పేయి గారు, వారు లేని లోటు పార్టీకి తీరని లోటు. అదేవిధంగా వారు ఈ దేశం కోసం, ఈ భారతదేశం అఖండత కోసం దేశవ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తూ ఈ దేశంలో కూడా అనేక వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఈ దేశంలో ఒక దేశీయ భావనను దేశభక్తిని నిర్మాణం చేస్తూ పనిచేసిన వ్యక్తి.
అలాగే నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని 4వ డివిజన్ లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వాజ్పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు మరియు భారతరత్న అవార్డు గ్రహీత మరియు ఆజాత శత్రువులైన మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిన్న మరణించడం చాలా బాధాకరణం. వారి మరణం దేశ ప్రజలకు మరియు భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps మంత్లీ 599, క్వార్టర్లీ 1639, హాఫ్ ఇయర్లీ 2999 రూపీస్ తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్స్ నందు మంత్లీ 1199, క్వార్టర్లీ 3299, హాఫ్ ఇయర్లీ 5999 రూపీస్ మాత్రమే. 6 మంత్స్ ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల గ్యారెంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. అడ్రస్ సామా బ్రాడ్బ్యాండ్, GTPL ఆఫీస్ నియర్ జిల్లా పరిషత్, బిసైడ్ MLA బిల్డింగ్, సుభాష్ నగర్, నిజామాబాద్. మా బ్రాంచ్ GTPL ఆఫీస్ బిహైండ్ మహావీర్ స్టోర్, మామిడిపల్లి స్టోర్, ఆర్మూర్. వెల్కమ్ బ్యాక్. వన్యప్రాణులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోతుంది. ఓవైపు వేటగాళ్లు ఉచ్చుతకు పడి మృత్యువాత పడుతూ ఉండగా మరోవైపు రైళ్లు రోడ్డు ప్రమాదాలకు గురై విఘాత జీవులవుతున్నాయి. అడవిలో స్వేచ్ఛగా జీవించి చిరుత పులిలో జనజీవన శ్రవంతిలోకి వచ్చి అకారణంగా మృత్యువాత పడుతున్నాయి. ఓ పక్క వన్య ప్రాణులు నానాటికి అంతరించిపోతూ ఉంటే మరో పక్క ఉన్న జీవాలను సైతం కాపాడలేకపోవటం మరో విచారకర అంశంగా మారింది. మనుషులతో సంబంధం లేకుండా అడవిలో స్వేచ్ఛగా జీవించే మూగ జీవాలు అత్యవసరాలైన త్రాగునీరు, ఆహారం కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. వన్య ప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా విధివశత్తు ప్రమాదాలకు గురై విఘాత జీవులుగా మారుతున్నాయి. ముందే అరకొరగా ఉన్న అరుదైన జాతికి చెందిన చిరుత వంటి వన్య ప్రాణాలు మరింత తగ్గిపోవటం జంతు ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం అటవీ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి కరెంటు షాకుతో స్తంభం మీదనే చిరుత ప్రాణాలు కోల్పోయింది. సిర్నపల్లిలో దట్టమైన అడవి ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు కింద పడి మరో చిరుత తీవ్ర గాయాలకు పాలైంది. దాన్ని అటవీ అధికారులు వెంటనే హైదరాబాద్ కు తరలించి చికిత్సనందించిన 5 రోజుల తర్వాత మృతి చెందింది. నవిపేట మండలంలోని జగ్గారావు ఫారం వద్ద అర్ధరాత్రి సమయంలో రహదారిపై గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనటంతో ఓ చిరుత మృతి చెందింది. ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తాండా సమీపంలో సైతం ఓ చిరుత అర్ధరాత్రి సమయంలో రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మరణించింది. జిల్లాలో వన్య ప్రాణులకు నానాటికి రక్షణ లేకుండా పోతుంది. త్రాగునీరు, ఆహారం కోసం బయటకు వచ్చిన వన్య ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా చిరుత పులిలు ఆహారం కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదానికి గురై చనిపోతున్నాయి. రాత్రి వేళలో వాహనదారులకు వన్య ప్రాణులతో ఇబ్బందిగా మారింది. ఎప్పుడు ఎక్కడి నుంచి వన్య ప్రాణులు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. వన్య ప్రాణుల వల్ల వాహన ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయి. ఇటీవల 5 చిరుత పులిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం జంతు ప్రేమికులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. వన్య ప్రాణులు సంచరించే ప్రాంతాన్ని అటవీ అధికారులు
రిజర్వ్ జోన్ గా ప్రకటించి ఆ పరిసర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేసి వాహనదారులు పాదచారులను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఆ జూన్ లో అక్కడక్కడ ప్రమాదకరమైన మలుపులలో రేడియం స్టిక్కర్లతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రోడ్లపై అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు సైతం అమర్చాలి. వన్యప్రాణులు వాటి ఆవరణ దాటి నేరుగా బయటకు రాకుండా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పటిష్టమైన ఇనుప ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో అటవీ విస్తీర్ణం నిజామాబాద్ రేంజర్ లో 52,133 హెక్టార్లు, ఆర్మూర్ లో 33,778 హెక్టార్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో చిరుత పులులు 55 నుంచి 60, ఎలుగుబంట్లు దాదాపు 45, జింకలు 2,000, నక్కలు 3,000 ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా ఆహారం కోసం, రాత్రి వేళ చల్లటి గాలి కోసం వచ్చి అప్రమత్తంగా ఉండక ప్రమాదాల బారిన పడుతున్నాయని, గాయపడిన వాటికి చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రహదారుల వెంట వాహనదారులకు హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేశామని, వన్య ప్రాణులు తిరిగే చోట్ల మనుషులకు ప్రవేశం లేకుండా గట్టి కంచెలను ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారి రవిమోహన్ తెలిపారు. కంటి వెలుగు పథకం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా అధికారి డాక్టర్ భీమ్ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్యులు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. జగంపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరానికి విశేష స్పందన వస్తుంది. ఒక్కరోజే 150 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని జిల్లా అధికారి భీమ్ సింగ్ తనిఖీ చేసి వివరాలు తెలిపారు. అన్ని చోట్ల చాలా చక్కగా ఎలాంటి కొరతలు లేకుండా ఈ శిబిరం కొనసాగుతుందని అన్నారు. కొందరికి పరీక్షల అనంతరం కంటి అద్దాలు అందిస్తున్నామని, మోతిబిందు ఉన్న వారికి జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమం కంటిన్యూగా కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట వైద్య బృందం సభ్యులు, స్థానిక ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇప్పుడైతే నేను ఇక్కడ చూస్తే చాలా రెస్పాన్స్ చాలా బాగా అనిపిస్తుంది. నేను వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10-20 మంది పేషెంట్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా డిసిప్లిన్గా వరుస క్రమంలో కూర్చొని, చాలా ఓపికగా కూర్చొని పరీక్ష చేయించుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. పేషెంట్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అరేంజ్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ వేరే సెంటర్తో కంపేర్ చేస్తే చాలా చక్కగా, వెన్యూ మాత్రం చాలా చక్కగా దొరికింది మనకి. టీఆర్ఎస్ పాలనలో పోలీసులంటే కూడా విలువ లేకుండా పోతుంది. ఎమ్మెల్సీ కొడుకునని అంటూ కాళ్లు పట్టుకుంటేనే వదిలేస్తానని ఎస్ఐని చితకబాదారు. ఎస్ఐతో కాళ్లు ఎలా మొక్కించుకున్నారో మీరే చూడండి. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలం అటవీ శాఖ వద్ద 5 తాగుబోతులు హల్చల్ చేశారు. వాహనదారులను అడ్డుకుని హంగామా చేశారు. గమనించిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాగర్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన తాగుబోతులు ఎస్ఐ సాగర్ ను చితకబాదారు. అంతకే ఊరుకున్నారా? అందులో ఒకడు ఎమ్మెల్సీ కొడుకునంటూ తన కాళ్లు పట్టుకుంటేనే వదిలేస్తామని, లేదంటే గన్తో షూట్ చేస్తామని బెదిరించి ఎస్ఐతో కాళ్లు మొక్కించుకున్నారు. విషయం తెలిసిన ఉన్నత అధికారులు సిబ్బందితో వచ్చి ఆ 5 అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ కొడుకునని ఎస్ఐని బెదిరించి హింసించినందుకు విచారణ జరుపుతున్నారు. ఇలా చేస్తే టీఆర్ఎస్ పరువు పోతుందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంసెట్ 2018 3 విడతల్లో నిర్వహించిన కౌన్సిలింగ్ లో 3వ వంతు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 25% పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 190 ఇంజనీరింగ్ కాలేజీలలో 45 కళాశాలలో 100% సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 12 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలే కావడం గమనార్హం. 100 కళాశాలలో 50% పైగా సీట్లు భర్తీ కాగా మిగిలిన వాటిలో ఆ మాత్రం సీట్లు కూడా నిండలేదు. 5 కళాశాలలో ఒక్కరు కూడా అడ్మిషన్లు తీసుకోకపోగా 6లో 10% లోపే అడ్మిషన్లు జరిగాయి. ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన 3వ విడత ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరైన విద్యార్థులకు బుధవారం సీటు కేటాయించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు నాణ్యమైన సౌకర్యాలు ఉన్న కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపారని, సౌకర్యాలు, బోధనా వసతులు అంతగా లేని కళాశాలలో అడ్మిషన్లు జరగలేదని సాంకేతిక విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 190 ఇంజనీరింగ్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో 66,058 సీట్లు అందుబాటులో ఉండగా 3వ విడత సీటు కేటాయింపు నాటికి 48,982 సీట్లు మాత్రమే నిండాయి. 17,076 సీట్లు మిగిలాయని అడ్మిషన్ కన్వీనర్ తెలిపారు.
14 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో 97.15% సీట్లు భర్తీ కాగా ప్రైవేటు కళాశాలలో 73.03% అడ్మిషన్లు జరిగినట్టు చెప్పారు. మొత్తం కలిపి 74.15% సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. మూడో విడత సీట్లు కేటాయింపులో 2781 మంది విద్యార్థులకు కొత్తగా సీట్లు పొందారని వారు తెలిపారు. బి ఫార్మసీ, ఫార్మండీ కలిపి మొత్తం 307 కాలేజీలలో 69,782 సీట్లు అందుబాటులో ఉండగా 49,170 సీట్లు నిండాయి. కాలేజీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కు సర్టిఫికెట్ తో సహా చేరడానికి, సీటు నచ్చని విద్యార్థులు రద్దు చేసుకోవడానికి ఈ నెల 27 వరకు గడువు విధించారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల ప్రకారం కమిషనరేట్ పరిధిలోని వాహనాలను తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని వారిపై జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరారు. నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో సిపి కార్తికేయ ఆదేశాల అనుసారం సరైన ధృవపత్రాలు లేని వాహనదారులను తనిఖీ చేసి ధృవపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించని వారిపై జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు అన్నారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, అన్ని ధృవపత్రాలు తప్పకుండా తన వెంటే ఉంచాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అన్నారు. ఇకపై తరచుగా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని, అలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాలు నడుపుతూ ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నటువంటి క్రమంలో, అంతేకాకుండా నిజామాబాద్ పట్టణంలో నేరాలని అదుపు చేసేదానికి, చైన్ స్నాచింగ్ నిరోధించేదానికి నెంబర్ లేనటువంటి వెహికల్స్ని ట్రాఫిక్ పోలీస్ తరఫున వెహికల్ చెకింగ్ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించే వరకు సమ్మె విరమింపబోమని మెప్మా రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మెప్మా రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. తాము మహిళా సంఘాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయిస్తామని మెప్మా రిసోర్స్ పర్సన్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ అన్ని పథకాల సర్వేలు చేస్తున్నా తమపై ప్రభుత్వం కనుకరించటం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మేము గత 45 రోజుల నుంచి ఇక్కడ ధర్నాలు కూర్చోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి గవర్నమెంట్ మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకోలేకపోయినారు. మాకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, మేము డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేసినాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు. ఆర్మూర్ వార్తలు చూద్దాం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు వర్షాభావం వల్ల అంతంత మాత్రంగానే జనాలు రోడ్లపై కనిపిస్తున్నారు. ముసురు కారణంగా అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఓ పక్క వర్షంతో రైతులు తమ పంటలకు ప్రాణం వచ్చిందని అంటున్నారు. వర్షాలు లేక 10 రోజుల పాటు తీవ్ర ఆందోళనకు గురైన రైతులు ఈ ముసురు వల్ల మళ్లీ పంటలకు ప్రాణం వచ్చిందని అన్నారు. వర్షం కారణంగా రోడ్లు, మురికి కాల్వలు జలమయమయ్యాయి. వర్షాభావం మరో 2 రోజుల పాటు ఉంటే వాగులు, వంకలు పొంగి పొర్లుతాయని, నీటి కష్టాలు ఉండవని ప్రజలు అంటున్నారు. దేశ మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి అనారోగ్య మృతి కారణంగా సంతాప దిన ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడంతో ఆర్మూర్ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉన్నత రాజకీయ విలువలకు ప్రాణం పోసిన మహనీయుడి మృతి ఆర్మూర్ ప్రాంతం వాసులు తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే ఢిల్లీలో ఉన్న వాజ్పేయి దేహాన్ని సందర్శించడానికి ఆర్మూర్ ప్రాంతం నుంచి బీజేపీ నాయకులు వెళ్లారు. దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు ఏ ఒక్కరూ మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన వ్యక్తి
వాజ్పేయి అని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు లయన్స్ నివేదన్ గుజరాతీ అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి చౌరస్తాలో, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మృతి పట్ల సంతాప సభను నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. స్వర్గవాసులైనందుకు వారికి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాము. మరియు మన భారతదేశంకు ఇటువంటి మహానేత మనం కోల్పోయేందుకు చాలా బాధగా ఉంటుంది. మరియు ఇటువంటి వీరి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలన్నటువంటి భగవంతుని మనం ఈరోజు ప్రార్థిస్తూ ఈరోజు శ్రద్ధాంజలి ఘటించాను. వేల్పూర్ వార్తలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మరణం తీరని లోటని, మన దేశంలో పాలించిన గొప్ప నేతల్లో ఒకరని, గొప్ప విలువలు కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, రమేష్ రెడ్డి, మండల బీజేవైఎం అధ్యక్షుడు నరేష్, జిల్లా బీజేవైఎం కార్యదర్శి విశ్వతేజ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ రామ మందిర్ ఆలయానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 27 లక్షలు మంజూరు చేయడంతో ఈ రోజు మందిరానికి ఎంపీపీ రజిత, జెడ్పీటీసీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాములు మాట్లాడుతూ శ్రీరామ మందిరానికి 27 లక్షలు మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండలంలో అభివృద్ధి అయిన మందిరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు మిషన్ భైరత వైస్ చైర్మన్, స్థానిక బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు సార్ ఇక్కడ ఈ ఆలయం చాలా రోజుల నుంచి పురాతన ఆలయం అయింది. ఈ మధ్యలో ఊర్లో ఉంది, ఈ డౌన్ ప్లేస్ అయిపోయి విలేజ్ అంతా హైట్ ప్లేస్ అయింది. వాస్తు ప్రకారం జర మంచి లేదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్పినప్పుడు వెంటనే స్పందించినటువంటి మా వేల్పూర్ గ్రామస్తులు దాని ద్వారా ఇంద్రగంటి రెడ్డి సంప్రదించి 27 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, అలాగే 13 లక్షల కాంట్రిబ్యూషన్ మన గ్రామాభివృద్ధి నుంచి ఇచ్చేసి 45 లక్షల రూపాయలతోటి ఈ ఆలయ పునరుద్ధరణ పనులు, నూతన ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. జక్రంపల్లి వార్తలు చూద్దాం. శని సోమవారం సందర్భంగా గ్రామాల్లో ప్రజలు, పశువులు, పంట పొలాల్లో రోగాల బారిన పడకుండా ఉండడానికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పొలిమేరల్లో జెండాలు కట్టి పూజలు చేశారు. స్థానిక బాబా ఆలయం వద్ద నుండి ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో దండోరా వేయిస్తూ దేవతా మూర్తులతో గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలం నుండి నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జక్రంపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కన్నెపల్లి ప్రసాద్, జైడి గంగారెడ్డి, సురేష్, సతీష్ గౌడ్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ మహానేత రాజకీయాలకే ఆదర్శం, అవినీతి మచ్చలేని నాయకుడు, నీతివంతమైన రాజకీయాలు ఎలా నడిపించచ్చో చేసి చూపించిన ధీరుడు, భవిష్యత్ రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శి. ఇటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకర విషయం. ఎడపల్లి వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
దేశ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతి చెందటం దేశానికి తీరని లోటని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఈ రోజు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, బీజేపీ పార్టీ ప్రధాన కర్త అయిన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశ ఔన్నత్యాన్ని చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపాల్, నాయకులు భాస్కర్ రాజు, హనుమన్లు, కృష్ణ, ముత్యం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జాన్కంపేట్ గ్రామంలోని చవిడి వద్ద తాజా మాజీ సర్పంచ్ బండారు దాశరథ్, బీజేపీ నాయకులు సురేష్, హరీష్, రాజాగౌడ్, బాల్లింగం, వైస్ ఎంపీపీ వరదా గౌడ్లు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంలో బహుజన వర్గాలను ఏకతాటిపై తీసుకువస్తామని, వారిని చైతన్యపరిచి రాజకీయ, సామాజికంగా, ఆర్థికంగా యూత్ కునేలా విస్తృత స్థాయి పరుస్తున్నట్లు తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ తెలిపారు. మండలంలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ రోజు రెంజల్ మండలానికి చెందిన 7 గ్రామాలకు టీఎస్పీఎస్ గ్రామ కమిటీలు నియామకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కులు అధికారులు రాజకీయ, సామాజిక పరంగా సాధించుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెంజల్ మండలంలో 7 గ్రామాలకు టీఎస్పీఎస్ కమిటీలు నియమించడం జరిగిందని అన్నారు. మిగతా 6 గ్రామాలకు త్వరలో కమిటీలు వేస్తామని చెప్పారు. బీసీలకు రాజ్యాంగం ప్రకారం 53% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ కమిటీలు నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఎన్నుకున్న వారు సునీల్, హరిగౌడ్, అనంతయ్య, పర్వయ్య, రాజు, దర్జీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఏదైతే తెలంగాణ సామాజిక పోరాట సమితి విస్తృత స్థాయికి సంబంధించిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఆ స్థాయిని విస్తృతం చేయడానికి మేము ముందుకు వచ్చినాం. దాంట్లో భాగంగా ఈరోజు రెంజల్ మండలంలోని 6 గ్రామాల కమిటీలను ఈ సందర్భంగా చేయడం జరిగింది. మిగిలిన 7 గ్రామాలని కూడా అతి త్వరలో చేసి దండిగుట్ట వారు కూడా ఇప్పుడే రావడం జరిగింది. వారు కూడా 7 గ్రామాలని ప్రకటించడం జరుగుతుంది. సంక్షిప్త వార్తలు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేటలోని కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి అద్దాలు తీసుకుని బయటకు వెళ్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గ్రామానికి చెందిన అబ్దుల్ నమస్కారం చేస్తున్న దృశ్యం చూడండి. ఎల్లారెడ్డి మండలంలోని మీసాలపల్లి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో దారిద్రి గ్రామాభివృద్ధి సేవ సంఘ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు ఏగుల నరసింహులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంఘంలో సభ్యులుగా చిరాలను సూచించారు. వీరితో పాటు సెక్రటరీ నానాజీ, శాంత, రాజేశ్వర్, రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జక్రంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని అక్కడే బైఠాయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనివార్య కారణాల వల్ల రద్దయిన మంత్రి కేటీఆర్ పర్యటన. భీమ్గల్లో ఏర్పాట్ల సభ వద్ద మీడియాతో వెల్లడించిన వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించండి. కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. మానవత నైతిక విలువలు కాపాడుతున్న బ్రహ్మ కుమారిలు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోండి. రక్షాబంధన్ వేడుకల్లో నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం. భారత రాజకీయాలున్నంత కాలం గుర్తుండిపోయే ఓ మహాశిఖరం ఒరిగింది. హిందూరుతో ప్రత్యేక అనుబంధం ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి అంతిమ వీడ్కోలుకు భారీ సంఖ్యలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, అభిమానులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఎస్ఆర్ఎస్లోకి భారీగా వచ్చి చేరుతున్న ఇంట్లో కలకలలాడుతున్న చెక్ డ్యాంలు. సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రజలు. కేరళలో కురుస్తున్న కుంభవృష్టి
షష్ఠి వర్షాలు, శబరిమలై అయ్యప్ప ఆలయంలో భారీ వర్షం, ఉప్పొంగి పొర్లుతున్న నదులు, భారీ వర్షాలకు విరిగి పడిన కొండ చర్యలు, ప్రమాదకరమని ప్రజలకు భక్తులకు హెచ్చరించిన కేరళ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.